We already discussed equations of a circle types, but circles are there still under some special conditions. Now we are going to discuss that special conditions. Here see the first one. When the circle touches the x-axis ni touch cheste circle, equation of circle general ga manaki equation of circle idi. ఇప్పుడు x-axis ni touch cheste equation of circle ఏమవుతుంది ఒకసారి చూద్దాము. ఇలా ఇక్కడ C ఈజ్ ద సెంటర్, B అనే అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తున్న పాయింట్ చూడండి B. ఇక్కడ y వాల్యూ 0 అయిపోయింది. అంటే ఈ CBనే కదా మనకు రేడియస్, మనకు CBనే రేడియస్ అవుతుంది. అంటే ఇంతవరకు CP అని డిస్కస్ చేసాం, ఇక్కడ Bని అనుకుంటున్నాం మనము. P(x, y) ప్లేస్లో B అనుకుంటున్నాం ఇక్కడ. సో CB అంటే రేడియస్ కదా మనకి ఇక్కడ. సో ఈ CB ఈజ్ నథింగ్ బట్ అంటే 0 నుంచి 5కి ఇది మనకి యాక్చువల్లీ ఎక్స్ అవుతుంది. అలాగే C నుంచి Bకి ఇది ఏమవుతుంది y అవుతుంది. అంటే ఇప్పుడు మనకి అంటే CB ఈజ్ నథింగ్ బట్ రేడియస్ మనకి జనరల్గా. సో ఈ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎప్పుడైతే సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అవుతుందో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, x - h² + y - k² రేడియస్ ప్లేస్లో ఏమొస్తుంది మనకి k వస్తుంది. అంటే అది y. ఇన్ ద ప్లేస్ ఆఫ్ రేడియస్ వి విల్ గెట్ k వస్తుంది ఎప్పుడు సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయినప్పుడు. అలాగే అదే సర్కిల్ y యాక్సిస్ని టచ్ అయితే ఏమవుతుంది, అదే సర్కిల్ y యాక్సిస్ని టచ్ అయితే ఇప్పుడు ఇదేంటి, ఇది C సెంటర్ h, k అంటాము. ఈ CB ఈజ్ నథింగ్ బట్ ఏంటి ఇప్పుడు హెచ్ఏ కదా మనకి ఇక్కడ. సో అంటే CB రేడియస్ ఇక్కడ ఏమైంది, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ h - x² + y - k² ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది h అవుతుంది. ఇప్పుడు రేడియస్ ఏమవుతుంది h అవుతుంది, అంటే h². దిస్ ఈజ్ ద సర్కిల్ వెన్ టచెస్ ద y యాక్సిస్. సర్కిల్ టచెస్ ద బోత్ యాక్సిస్, రెండు యాక్సిస్ని టచ్ చేస్తే సర్కిల్ రెండు యాక్సెస్ని టచ్ చేస్తే ఆ సర్కిల్ ఏమవుతుంది. హియర్ ఇక్కడ CB, ఇక్కడ కూడా ఈ పాయింట్ మనం తీసుకుంటే కనుక ఇక్కడ CA, బోత్ CB అండ్ CA ఆర్ సేమ్. C నుంచి Bకి 3 యూనిట్స్, C నుంచి Aకి 3 యూనిట్స్. అంటే రెండు ఏమవుతాయి సేమ్ అవుతాయి. అంటే h అయినా సరే k అయినా సరే వాల్యూ సేమ్ అవుతుంది. అందుకే ఎందుకంటే సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్కి సేమ్ దూరంలో ఉంది, y యాక్సిస్కి కూడా సేమ్ దూరంలో ఉంది. కాబట్టి ఇక్కడ h అన్న k అన్న రెండు సేమే అవుతాయి. అంటే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ జనరల్లీ ఇట్ బికమ్స్ x - h² + y - h² ఈజ్ ఈక్వల్ టు h². ఓన్లీ h తీసుకుంటే. అలా కాదు k తీసుకున్నామంటే x - k² + y - k² ఈజ్ ఈక్వల్ టు k² అవుతుంది. వెన్ ద సర్కిల్ టచెస్ బోత్ యాక్సిస్ అయినప్పుడు h, k రెండు సేమ్ అవుతాయి. కాబట్టి ఈక్వేషన్ కూడా ఇన్ ద ప్లేస్ ఆఫ్ k we will substitute h, or in the place of h we will substitute k. నెక్స్ట్ ఫోర్త్ టైప్ వచ్చేసి వెన్ ద సర్కిల్ పాసెస్ త్రూ ద ఆరిజిన్. ఇంతవరకు మనం సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ పైన ఉంటుందని చూసాము. ఇప్పుడు ఏంటి, సర్కిల్ ఆరిజిన్ మీద పాస్ అయితే, సర్కిల్ ఆరిజిన్ మీద పాస్ అవుతే అంటే కనుక ఈ పాయింట్ ఎక్కడ ఉండాలి, ఖచ్చితంగా ఆరిజిన్ మీద ఉండాలి. ఈ పాయింట్ మనం తీసుకునే పాయింట్ ఆరిజిన్. చూడండి, డిలీట్ దిస్, నేను ఇది డిలీట్ చేసేస్తాను. సో మనకి ఈజీ అవుతుంది అప్పుడు. డి అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ B పాయింట్ని డ్రాగ్ చేసి నేను ఆరిజిన్ దగ్గరికి తీసుకొచ్చాను అనుకోండి. చూసారా, BA రెండు కలిసిపోయాయి. ఆరిజిన్ దగ్గరికి వచ్చేసరికి BA రెండు కలిసిపోయాయి. ఇప్పుడు ఏమైంది, ఆరిజిన్ మీద పాస్ అయితే సర్కిల్ అనేది ఆరిజిన్ మీద పాస్ అవుతుంది. ఇప్పుడు సర్కిల్ ఆరిజిన్ మీద పాస్ అయితే C అనేది h, k, ఈ పాయింట్ ఏంటి 0, 0. అప్పుడు సర్కిల్ ఏమవుతుంది చూద్దాము. వెన్ ద సర్కిల్ పాసెస్ త్రూ ద ఆరిజిన్ అయినప్పుడు సర్కిల్ ఏమవుతుంది, జనరల్గా మనకు జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి, x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్. ఇప్పుడు సర్కిల్ అనేది ఏమవుతుంది,
ఇక్కడ జిఎఫ్ అనేవి సెంటర్ కదా, అంటే వీ నో దట్ సి ఆఫ్ హెచ్ కామ కే, సెంటర్ అంటే హెచ్ కామ కే. ఈ టైప్లో రాసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హెచ్ కామ కే వాల్యూ ఏమవుతుంది, మైనస్ జీ కామ మైనస్ ఎఫ్. నిన్న డిస్కస్ చేసాం ఇది ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్లో. సో ఇప్పుడు మనకు తెలుసు ఈ సర్కిల్ దేని మీద పోతుంది, పాసెస్ త్రూ ద ఆరిజిన్. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ మీద పాస్ అవుతుంది అంటే ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, ఖచ్చితంగా ఆరిజిన్ అంటే ఇక్కడ ఏంటి 0,0. ఇప్పుడు పీ పాయింట్ ఏమైంది 0,0. ఈ 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే పైన ఈక్వేషన్లో 0² + 0² + 2g × 0 + 2f × 0 + c = 0. అన్ని టర్మ్స్ 0 అయినాయి ఎక్సెప్ట్ ద కాన్స్టాంట్ టర్మ్, అంటే c = 0. అంటే వెన్ ద సర్కిల్ పాసెస్ త్రూ ద ఆరిజిన్, సి అనేది ఏమవుతుంది 0 అవుతుంది. సి అనేది 0 అవుతుంది అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమైనట్టు ఇప్పుడు మనకి x² + y² + 2gx + 2fy = 0. This is the equation of a circle when it is passing through the origin. Next, another type is when the circle passes through the origin. Origin means the pass అవుతూ and has intercepts చేస్తుందంట a and b on the x and y axis. x యాక్సిస్ పైన ఇంటర్సెప్ట్ చేస్తుంది ఎక్కడ, a అనే వాల్యూ దగ్గర. y యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది ఎక్కడ, b అనే దగ్గర. అంటే ఆ సర్కిల్ ఎలా ఉంటుంది మనకి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ b మీద పాస్ అవుతుంది కదా. సో ఇప్పుడు నాకేంటి ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది చూడండి, x యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద పాయింట్. అలాగే y యాక్సిస్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది. సో ఈ వాల్యూ ఎంత 6, ఈ వాల్యూ వచ్చేసి మనకి 6. ఇది 6, ఇది 6. సో ఇక్కడ తీసుకుంటే when it is passing through the origin అయినప్పుడు కాన్స్టాంట్ ఏమవుతుంది, x యాక్సిస్ని a అనే దగ్గర, y యాక్సిస్ని b అనే దగ్గర ఇంటర్సెప్ట్ చేస్తుందంట. అంటే ఖచ్చితంగా ఎలా ఉండాలి, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమై ఉంటుంది అలాంటప్పుడు. ఇప్పుడు మనం బాగా గమనిస్తే ఈ ఈకి డికి లైన్ సెగ్మెంట్ జాయిన్ చేస్తే మనకి బాగా తెలుసు ఇదేమవుతుంది, డయామీటర్ అవుతుంది మనకి. సో చూడండి, సెంటర్ సి మీద పోయింది. సో ఈడి ఈజ్ అ డయామీటర్. ఇక్కడ ఈడి ఈజ్ ఏ డయామీటర్ మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ నుంచి ఇక్కడికి, ఈ నుంచి ఇక్కడికి, ఇది మళ్ళీ ఇవి జాయిన్ చేసామనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది కూడా ఇక్కడికి ఇక్కడ జాయిన్ చేశాను. సో మనకి ఏమైపోయింది, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది చూడండి. అంటే వి విల్ గెట్ అన్ యాంగిల్. యాంగిల్ ఎంత వచ్చింది చెప్పండి. సో 90 degrees. యాంగిల్ ఎంత 90 degrees ఇక్కడ మనకి. మీరు కావాలంటే ఒకసారి నేను జూమ్ చేసి చూపిస్తాను. బాగా చూస్తే మనం దీన్ని, ఇదిగోండి ఈడి ఏమైంది, డయామీటర్ అయింది, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ ఈ అనేది y ఇంటర్సెప్ట్ దగ్గర, d అనేది x ఇంటర్సెప్ట్ దగ్గర, ఇక్కడ ఏ లేదా b. ఇక్కడ యాంగిల్ ఎంత 90 degrees. వి నో దట్ ఈడి డయామీటర్ ఏంటంటే సెమీ సర్కిల్ అవుతుంది కదా. సో ఇక్కడ 90 degrees ఏర్పడుతుంది మనకి. అంటే ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నట్టు, పర్పెండిక్యులర్గా ఉన్నట్టు కదా. పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే మనం ఆల్రెడీ ఇందాక చూసాము, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది. సో దాన్ని ప్రూవ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే. అంటే జనరల్గా మనం ఇందాక ప్రూవ్ చేసాం, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, డయామీటర్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇస్తే x - x1 x - x2 + y - y1 × y - y2 = 0. ఇది ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఇందాక వీడియోలో. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ పాయింట్స్ ఏంటి, ఏ దగ్గర ఇంటర్సెప్ట్ అవుతుంది అంటే ఒక పాయింట్ ఏమై ఉంటుంది, a ఆఫ్ a, 0. ఇంకొకటి ఏమై ఉంటుంది, b ఆఫ్ 0, b. అంటే x యాక్సిస్ని y యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా x యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తుందంటే y టర్మ్ 0 అయి ఉండాలి, y యాక్సిస్ని ఇంటర్సెప్ట్ చేస్తుందంటే x టర్మ్ 0 అయి ఉండాలి. సో దీస్ ఆర్ ద పాయింట్స్. అంటే ఇది x1 y1, ఇది x2 y2 అనమాట. ఇప్పుడు ఇన్ ద ప్లేస్ ఆఫ్ x1 y1 విల్ సబ్స్టిట్యూట్. x1 ఏంటి a, x2 ఏంటి 0, y1 ఏంటి 0, y2 ఏంటి b. సో దీని నుంచి మనం సింప్లిఫై చేసుకుంటే x - a × x + y × y - b. మల్టిప్లై చేద్దాము ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని. x² - ax y² - by = 0. అంటే x² + y² - ax - by = 0. దిస్ ఈజ్ ద
equation of a circle passing through the origin and having intercepts A and B. హ్యావింగ్ ఇంటర్సెప్ట్స్ ఏ అండ్ బి. అంటే పైన మనం చూసాం కదా, ఇక్కడ ఇది మనం చూసాం పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఎక్స్ స్క్వేర్ ఏ రూపంలో ఉంటుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy = 0 రూపంలో ఉంటుందని ఇక్కడ ప్రూవ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ అదే రూపంలో చూడు పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కూడా కాన్స్టాంట్ లేదు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్, ఇక్కడ కాన్స్టాంట్ లేదు. సో అదే రూపంలో కాకపోతే ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అంటున్నాం కాబట్టి ఇక్కడ రెండు కంపేర్ చేసుకుంటే ఏమైంది, 2g = -a 2f = -b అయింది. అంటే ఏ ఏమవుతుంది -2g, b ఏమవుతుంది -2a. ఇంటర్సెప్ట్స్ ఫామ్ మామూలుగా జనరల్, ఇదన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, జస్ట్ సమ్ స్పెషల్ కండిషన్స్ అనమాట. సర్కిల్ యొక్క కొన్ని స్పెషల్ కండిషన్స్ ఇవి, ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్. దిస్ ఈస్ ద టాపిక్, సమ్ స్పెషల్ కండిషన్స్ of equations of circle.